వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ 2025 ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ ఎంసెట్లో బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ఈజీ అనేది మీరు ఈ వీడియో చూస్తే క్లారిటీగా మీకే అర్థమైపోతుంది. మీకు ఈ వీడియోలో 2024 ఎగ్జామ్ రాసిన ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ యొక్క ర్యాంక్ కార్డ్స్, వాళ్ళకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందని చూపిస్తాను. మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎన్ని మార్క్స్ రావాలని. ఆ మార్క్స్కి సిలబస్ ఏం చదవాలి, ఎంత తక్కువ సిలబస్ చదవాలి అనేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ లెస్ చాప్టర్స్, హై మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా చదవాలి, ఎన్ని చాప్టర్స్ చదవాలి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ చాప్టర్స్ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎంత ఈజీగా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి టాప్ ర్యాంక్ వస్తుంది అనేది ఈ వీడియోలోనే క్లారిటీగా ఇన్ డీటెయిల్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. తెలంగాణ ఎంసెట్ 2024 సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఇది. ఏపీ ఎంసెట్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ర్యాంక్ కార్డ్స్ చూడండి, మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇక్కడే వచ్చేస్తుంది. స్టూడెంట్కు వచ్చిన ర్యాంక్ చూడండి, 9,827. మరి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 67.53. ఓకే, మనకు 10,000 ర్యాంక్ అంటే ఇంకా 68 మార్క్స్ కౌంట్ చేసుకోండి. సో 68 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 10,000 ర్యాంక్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. మీకు బెస్ట్ బుక్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి. బిలో 5,000 ర్యాంక్ మీరు తెచ్చుకోవచ్చు. అలాగే వెబ్సైట్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో మరి ఇక్కడ చూడండి, ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ 8,900. సో ఈ మనకు ఏపీ ఎంసెట్లో ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు జస్ట్ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ని కన్సిడర్ చేసుకుందాం. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 68 మార్క్స్కి 9,000 ర్యాంక్ వచ్చింది. అంటే ఇంకొక 2 మార్క్స్ యాడ్ చేసుకుంటే ఓవరాల్గా 70 మార్క్స్కి వచ్చిన స్టూడెంట్స్కి 10,000 ర్యాంక్ వచ్చింది. సో మీకు ఎంత లేదన్నా 70 మార్క్స్కి ఇక్కడ 10,000 ర్యాంక్ వచ్చింది. 68 మార్క్స్కి కన్ఫామ్గా మన మార్క్స్ 72 వరకు ఈ ఇయర్ కౌంట్ ఎక్కువైనా స్టూడెంట్స్ ఎక్కువైనా అని తీసుకుందాం. అండ్ యావరేజ్గా 72 మార్క్స్ మీరు కౌంట్ చేసుకుంటే, సో మరి ఎందుకు 72 మార్క్స్ ఇచ్చారంటే ఏపీ స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ 72 మార్క్స్ మీకు ఇంటర్ మార్క్స్ కొంచెం తక్కువ వచ్చినా ఈ 72 మార్క్స్ మీరు తెచ్చుకుంటే ఓవరాల్గా మీకు ఇంటర్ మార్క్స్కి దీనికి కంబైన్డ్గా యూజ్ అవుతుంది. టీఎస్ స్టూడెంట్స్కి అయితే 70 మార్క్స్ వరకు వచ్చినా సరిపోతుంది. ఓవరాల్గా మీకు బిలో 10,000 ర్యాంక్ అయితే వస్తుంది. సో మరి ఇప్పుడు ఈ ఇంటర్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. బిలో 10,000 ర్యాంక్ నాకు కంపల్సరీగా కావాలి అన్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వీడియో లైక్ చేసి కామెంట్లో ఐ వాంట్ 10,000 బిలో ర్యాంక్ అనేది మెన్షన్ చేయండి. సో మీరు మనకు క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 160 క్వశ్చన్స్ ఉంటాయి. సిలబస్ ఎంత? 100% సిలబస్కి 160 క్వశ్చన్స్ ఉంటాయి. రావాల్సిన మార్క్స్ ఎన్ని? 70 మార్క్స్ రావాలి. అంటే 70 మార్క్స్ అంటే ఇక్కడ ఎంత సిలబస్ ఉంది? 50% సిలబస్ కంటే తక్కువ సిలబస్ ఉంది. అర్థమైంది కదా? మనకు 100% సిలబస్కి 160 క్వశ్చన్స్ ఇస్తే మనకు రావాల్సిన 10,000 ర్యాంక్ టార్గెట్ పెట్టుకున్న సిలబస్ ఎంత? జస్ట్ 50% కంటే తక్కువ చదివిన 70 మార్క్స్ వస్తున్నాయి. ఈ 70 మార్క్స్ అంటే యాక్చువల్గా 50% సిలబస్ అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి? 50% సిలబస్ అంటే 80 మార్క్స్ ఉండాలి. 80 మార్క్స్, కానీ మనకు కావాల్సింది ఓన్లీ 70 మార్క్స్. ఎంత సిలబస్ తీసుకుంటున్నాం? 50%. సో మీకు లెస్ చాప్టర్స్ చదివి ఈజీగా 70 మార్క్స్ తెచ్చుకుంటే బిలో 10,000 ర్యాంక్ అంటే ఇక్కడ అనవసరంగా స్ట్రగుల్ అయ్యి అనవసరంగా ఎక్కువ ప్రిపేర్ అయిపోయి లాస్ అవ్వడం కంటే స్మార్ట్గా ప్రిపేర్ అయిపోయి బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవడం ఎంత ఈజీ అని అర్థమైంది కదా. వెయిటేజ్ ప్రకారం ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంటు ఓన్లీ 50% సిలబస్ మాత్రమే పిక్ చేసుకోవాలి. అది మీరు ఫస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటారా? లేదు ఇప్పుడు ఐపీ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ నుంచి చదువుతున్నాం కాబట్టి కంప్లీట్గా సెకండ్ ఇయర్ నుంచే ఒక 40%
ఫస్ట్ ఇయర్ నుంచి ఒక 10% తీసుకుంటామా, లేదు సెకండ్ ఇయర్ 30%, ఫస్ట్ ఇయర్ 20% తీసుకుంటామా అనేది మీరు ఎలా డిసైడ్ చేసుకోవాలనేది వెయిటేజ్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా చాప్టర్ వైజ్ వెయిటేజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మీకు ఆల్రెడీ నేను వాట్సాప్లో సెండ్ చేశాను. దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, ఎవరు ఏ చాప్టర్ చూజ్ చేసుకోవాలి, లెస్ మార్క్స్ ఉన్న చాప్టర్స్ ఏంటి, హై మార్క్స్ అండ్ ఈజీ చాప్టర్స్, హై మార్క్స్తో ఉండే ఈజీ చాప్టర్స్ ఏంటి, ఎలా పిక్ చేసుకోవాలి, మీరు ఈ సిలబస్ ఎలా డివైడ్ చేసుకోవాలనేది ఇన్ డీటెయిల్గా చాప్టర్ వైడ్ వెయిటేజ్ 1 by 1 నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చాప్టర్స్ నుంచి మీరు ఇలా పిక్ చేసుకొని జస్ట్ 50% పిక్ చేసుకోండి చాలు. ఆ 50% కాన్ఫిడెన్స్గా మీరు కంప్లీట్ చేస్తే బిలో 10,000 ర్యాంక్ మీదే గ్యారంటీ, నాది రాసి పెట్టుకోండి. మీరు 50% సిలబస్ కంప్లీట్ చేసి బిలో 10,000 రాకపోతే ఇదే వీడియో రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాట్సాప్ గ్రూప్లోనే నాకు సెండ్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే లాస్ట్ 3 ఇయర్స్గా నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ బిలో 10K ర్యాంక్లోనే ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. సో ఎంతమందికి బిలో 10K రావాలి కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.